చానపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బోగొండ ఐలయ్య మృదు స్వభావి, సేవా దృక్పథం గల నాయకుడు. గతంలో ఆయన భార్య గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక గ్రామాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో తనదైన శైలిలో ముద్ర వేసి గ్రామ అభివృద్ధికి బలమైన పునాది వేశారు. గ్రామ యువత కోసం చురుకైన కార్యక్రమాలు చేపట్టి వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆ సేవా పరంపరను కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఇప్పుడు బోగొండ ఐలయ్య ముందుకు వస్తున్నారు. యువత కోసం ఓపెన్ జిమ్, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఐలయ్యను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని చామనపల్లి గ్రామ ప్రజలను ఆయన వినమ్రంగా కోరుతున్నారు. చానపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా 2025 మొదటి విడత ఎన్నికల్లో చానపల్లి నుంచి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు మా మేడం గారు లక్ష్మిని 2018లో సర్పంచ్గా గెలిపించుకొని బాగా అంటే ఒక 2 కోట్ల వర్కును చానపల్లిలో చేయడం జరిగింది. అందరి సహకారంతో నేను చేసిన పనులలో చెరువు కట్టకడ కానీ, గ్రౌండు, అదే కమానే కానీ, అండర్ డ్రైనేజీ రోడ్లే కానీ, సీసీ రోడ్లే కానీ అన్నీ మొత్తం ఒక 2 కోట్ల వర్కులు చేయడం జరిగింది. పబ్లిక్లా ఎప్పుడు ఉంటా కాబట్టి అందరూ ప్రతి కులంలోకి వెళ్ళి నన్ను మళ్ళీ నువ్వే ఉండాలన్న ఉద్దేశంతో ఏ కులంలోనైనా అందరూ నన్ను వెన్నుతట్టి నిలబడమంటే అందరి అభిప్రాయం ప్రకారం మళ్ళీ నేను సర్పంచ్గా చానపల్లి నుంచి నిలవడం జరిగింది. నేను ఇంకా గెలిచినాక ఇంకా చేసే పనులలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు చెయ్యాలి. అదేవిధంగా ఎస్సీలకు సుత వాళ్లకు శ్మశాన వాటిక కాడ సమస్య అవుతుందని అంటే నేను హామీ ఇవ్వడం సుత జరిగింది. చుట్టూ పరాడి చేసి దాన్ని సాఫ్ చేసి పరాడి చేసి ఒక బోరింగ్ వేసి వాళ్ళకు నీళ్ళ సౌలత్తు తానాలు చేసేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన కిందివాడకు సుత కొన్ని రోడ్లు ఉన్నాయి, గౌడ్ సంఘం ఉన్నాయి, మాల సంఘం ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. అవి సుత సీసీ రోడ్లు చేస్తా. ఇప్పుడు నేను ఇంతవరకు చేసిన దాంట్లో ఒక 30% మిగిలినవి వర్కులు సీసీ రోడ్లు చేసేటి అవిటిని పూర్తి చేస్తా. అదే విధంగా ఎరుకల వల్ల ఇండ్ల కానుంచి ఇక్కడి మన గంటశంకర ఇంటి వరకు సీసీ రోడ్డును సుత పూర్తి చేస్తా. నేను ఎందుకంటే అభివృద్ధి చేయాలి కాబట్టి నేను ఇంతవరకు టీఆర్ఎస్లో ఉండి అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ అండ కావాలన్న ఉద్దేశంతో ఈ 3 సంవత్సరాల మనం వాళ్ళతో పనులు చేయించుకొని ఊరును భారీగా ఇక ఇంకో పని లేదు అనేటట్టు చేస్తానన్న ఉద్దేశంతో పార్టీ చేయడం జరిగింది. నేను గెలవంగానే ముందుగా ఎస్సీ కాలందే తీసుకుంటానని వాళ్ళకు నిన్న మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి వాడకు సుత ఇంకా కొన్ని సందులు మిగిలి ఉన్నాయి, వాళ్ళ పనులు చేయడమే. గౌడ సంఘానికి నేను ఇంతవరకే వాస్తవంగా పోయినప్పుడు ఎల్లమ్మ దాకా పోల్లు వేసినాను, వాళ్ళకు లైట్లు వేసిన ఒక 15 రోజులల్లా పోల్లు గుంజి లైట్లు వేసినాను. అలా పట్టణాల కన్నా ముందుగా 2 నెలలే అందించినాను. అదేవిధంగా ఊళ్ళో ఎక్కడ తీన్మూర్తి నగర్ దాకా సుత అంతకుముందు చీకటే ఉండే, ఆ చీకటి ఉన్న వాడను మొత్తం లైట్లు వేసినాను, అటు పోల్లు కొత్త వేసి. అదేవిధంగా శ్మశాన వాటికే కానీ, సెక్యూరిటీ షెడ్డే కానీ ఊళ్ళే ఈ పని మిగులద్దా అన్నది గవర్నమెంట్ నుంచి వచ్చిన పనులను ఒక్కదాన్ని సుత ఇడిచిపెట్టలేదు. ఇంతవరకు సుత గవర్నమెంట్ నుంచి నాకు ఇంకా నేను మిగులు బడ్జెట్ గవర్నమెంట్ నుంచే నాకు రావాలి, ఇంకా 15 లక్షల దాకా డబ్బులు రావాలి. అయినా కానీ నేను ఇవరకు మన పబ్లిక్లో తిరుక్కుంటూ ఉన్నా కాబట్టి అందరూ నువ్వైతేనే మంచిగా, నువ్వు ఎప్పుడు 24 గంటలు పబ్లిక్లో ఉంటావు కాబట్టి నీకే ఓటేస్తామని అందరూ ముందుకు వస్తారు కాబట్టి అందరి సహకారంతో ఇవాళ ఈ ఎన్నికల్లో నేను సర్పంచ్గా నిలబడి కత్తెర గుర్తుకు ఓటేయమని అందరికీ నమస్కరిస్తున్నాను. మా కులం వైదిగా అందరూ మా సామనపల్లి గ్రామంలో పేనసారిగా నేను మాది సర్పంచ్గా చేసిన. అందరు ఏ కులం అనకుండా అన్ని కులాల వైదిగా నాకు అందరూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అందరూ కలిసి నాకు సహకరించారు. వాళ్ళ అభిప్రాయం కొద్దే నేను గెలిచిన, వాళ్ళందరూ సహకరింటేనే నేను గెలిచిన. ఇప్పుడు నేను గెలిచిన
తర్వాత నేను కొన్ని పనులు సిసి రోడ్గా నేను గెలిచిన ఫస్ట్ సారి మా ఊళ్ళో భూలక్ష్మి లేదు, భూలక్ష్మి ఒకటి పెట్టుకుందామని భూలక్ష్మి నిర్పించుకున్నాం. అందరు వాడుకు తిరిగి అందరు సహకరించారు, భూలక్ష్మి పెట్టుకున్నాం. ఊళ్ళో 2 పోషమ్మ గుళ్ళు కట్టుకున్నాం. వాడుకు కొన్ని సిసి రోడ్లు సుతా పోసినాం, కొన్ని అండర్ గ్రౌండ్లు చేసినాం, కొన్ని అది మన జిమ్ము కట్టినాం, మశాన వాటిక కట్టినాం. తెలంగాణ తల్లి సుతా మా సంతసార్థంగానే కట్టినాం. మాకు మన ఆడ కమాను మాకొక వ్యక్తి మన జియరి శేఖర్ గారు ఆయన 1 లక్ష రూపాయలు సహకరించిండు. కడమై మేము పెట్టుకొని మించుతా అది కమాను కట్టించినాం. వాడుకు సిసి రోడ్లు పోసినాం, అండర్ గ్రౌండ్ చేసినాం. మన అది లైట్లు సుతా కొన్ని లైట్లు ఎల్లమ్మ గుడి వరకు అటు వేసినాం. సిసి రోడ్ పోసినాం, అటు సిసి రోడ్ పోయలే ఎల్లమ్మ వరకు లైట్లు వేసినాం. మన టీమూర్తి నగర్ నుంచి వెళ్ళి సుతా అటు జిమ్ కాదు అటు అవి లైట్లు వేసినాం. మా మశాన వాటిక సుతా ఒక రైతును మాకు భూమి లేకపోతే సుతా మాకు అందుబాటులో మంచిగా మెయిన్ రోడ్కు ఉండనని ఒక రైతును ఆ భూమి ఆయన పేరు పెట్టించుకొని మేము ఆ మశాన వాటిక కట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 185 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా సుతా ఆ అందరి సహకారం మాకు ఉండాలి. మేము అందరికి మళ్ళీ గెలిచినాక మా ఆయన మా సారు అన్ని కులాల వైదిగా మద్దతు ఇస్తే అందరూ మద్దతు ఇస్తారు, నిలబడమని అన్నారు. ఇప్పుడు నిలబడి మేము అన్ని కులాల వైదిగా అందరికీ సహకరిస్తాం. ఏదైనా మా అభిప్రాయం అందరి కులాల వైదిగా వాళ్ళ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మా ఆయన బోగొండ ఐలయ్య గారిని కత్తెర గుర్తుకి ఓటేసి అన్ని కులాల వైదిగా భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఐలయ్యకి ఐలన్నకి 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 కత్తెర గుర్తుకి కత్తెర గుర్తుకి. పెళ్లి గ్రామం. నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని, గ్రామశాఖ అధ్యక్షుడిని. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు, పిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి మా కాంగ్రెస్ తరఫున 185 ఇండ్లు ఇచ్చడం జరిగింది. సన్న బియ్యం ఇచ్చడం జరుగుతుంది, కరెంటు ఫీరీ ఉచితం జరుగుతుంది ఇచ్చడం, బస్సు ఫీరీ జరిగింది, రుణమాఫీ 520 మందికి సావనపల్లి గ్రామంలో ఇచ్చడం జరిగింది. కాబట్టి మేము రేవంత్ అన్న ఒకటి చెప్తాండు, మాకు గెలిచే క్యాండిడేట్ని తీసుకొని గెలిపించండి, అభివృద్ధికి నేను చేస్తానని మీ వెనుక మీ ఉంటానని చెప్తాండు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా బోగొండ ఐలన్నను మా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఒప్పుకొని మా గ్రామస్తులంతా ఏకగ్రీవమై మా అన్ని కులాల వారిగా ఒప్పందం కుదుర్చుకొని ఏకగ్రీవంగా ఎన్నుకొని అతి భారీగా మెజార్టీతో గెలిపిస్తున్నాను అని మా కాంగ్రెస్ పార్టీగా ఒప్పుకున్నాం. కాబట్టి అన్న ఫుల్ మెజార్టీతో గెలుస్తాడని కత్తెర గుర్తుకు ఓటేయాలని వేడుకుంటున్న గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు కత్తెర గుర్తుకే మన ఓటు. మొదటిసారి ఈ గ్రామంలో భూమరావు దొడను ఓడించాలని మనం ఏ విధంగానైతే ప్రయత్నం చేసినామో ఆ వాతావరణం ఇవాళ కనిపిస్తూ ఉంది. అప్పుడు మాకు ఓటు కూడా లేదు, వాలీబాల్ ఆడుకుంటూ వివేకానంద యూత్ క్లబ్ పెట్టి ఎంపీపీ లక్ష్మయ్య గారిని ఆ రోజు ఆయన యువజన సంఘ అధ్యక్షులు, మేమంతా ఓటు లేకపోయినా కూడా వాళ్ళ రేటింగ్ అంతా చేసి మేము అంతమంది రుణం తీర్చుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎట్లా ఉండనో దానికన్నా ఘనంగా ఇవాళ గెలిచే అవకాశం ఉన్నట్టు మీ అందరినీ చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. చిన్నప్పటి నుంచే మీ ముందున్న వాడిని ఇవాళ ఐలయ్య గారిని ఎందుకు గెలిపించాలంటే అటొక మాట ఇటొక మాట, ముందొక మాట వెనుకొక మాట చెప్పే మనిషి కాదు. ఉన్నట్టు ముఖం మీదనే చెప్పేసి వాస్తవంగా ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయమో వాళ్ళకి న్యాయంగా చెప్పే వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి మన చావనపల్లికి అవసరం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే గెలిచే అవకాశం ముమ్మరంగా ఉంది అని చెప్పేసి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్రామానికి ఏం అవసరం పడ్డా
ఐలయ్య గారితో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉంటాను, మీకు కూడా తెలుసు. ఆయనకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికలలో కూడా అవకాశం కల్పించే విధంగా ఈ ఐలయ్య గారిని మా ప్రజా మద్దతు ఎంత ఉందో మీ అందరినీ చూపించండి ఒకసారి. ఇంతమంది ఉన్నారు, అందరికీ సగం ఉంటే ఇక్కడ ఐలయ్య గారికి సగం కన్నా ఎక్కువ 60% ఓట్లు వచ్చేటట్టు కనబడతా ఉంది. గతంలో ఎన్నికలప్పుడు కూడా ఇలాగే భూమరావు ధర దిక్కు 1000 మంది నిలబడితే మేమంతా కలిసి భయపడుకుంటూ 500 నిలబడ్డాం. ఓట్ల డబ్బాలు తెరిచి చూస్తే 500 భూమరావు ధరకు పడ్డాయి, 1000 ఓట్లు లక్ష్మీ సార్కు పడ్డాయి. ఇప్పుడు ఇక ఈ మధ్యన ఆయన 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు. ఆయనకి బాగా ఆయన కూడా సంతోషంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి ఐలయ్య గారికి ఓట్లేసి ఆయనను గెలిపిస్తే మేమంతా వెంట ఉండి ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత, అందరికీ న్యాయం చేసేటట్టు మేము ప్రయత్నిస్తామని నా పరంగానికి మీ అందరికీ వాగ్దానం చేస్తాము. పద్మశాలి సంఘ ప్రెసిడెంట్గా నేను గత 25 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా మా అందరి సంఘ సభ్యులందరి యొక్క ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాము. పోయినసారి బోగొండ ఐలయ్య లక్ష్మి గారు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో నిల్చోండి, 4 మీద నిల్చోండి మరి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మరి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి కొనసాగించారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్తు కానీ ఇంకా అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు సాగించి అన్ని తీర్లా సరఫరాలు చేపించి అందరికీ అండదండలుగా ఉండి మరి ఎవరికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది కాకుండా మున్ముందుకు వెళ్ళి ఈ గ్రామాన్ని అభివృద్ధి స్థాయిలో నడిపించినందుకు ఆ కృతజ్ఞత మేరకే మళ్ళీ ఇప్పుడు కూడా పట్టాభిషేకం వారికే చెందాలనే దృఢాభిప్రాయం మీద ప్రజలందరూ కూడా వారికి ఎన్నుదండగా ఉండి గెలిపించే కొరకు సాయశక్తుల కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మా పద్మశాలి సంఘం నుంచి కూడా ఎక్కువగా వారికే మెజార్టీ ఇచ్చేలా మేము కూడా కృషి చేస్తున్నాం. అన్ని సంఘాలు, గౌడ సంఘం కానీ, కుర్మ సంఘం కానీ, శాఖల సంఘం కానీ అన్ని సంఘాలు కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చి వారి సేవను మున్ముందుకు అందరూ దక్కించుకునేలా మరి మొత్తం మీద గ్రామం మాత్రం సస్యశ్యామలంగా ఉండే కొరకు, శాంతియుతంగా ఉండే కొరకు పంచాయతీలు అనేది పోలీస్ స్టేషన్కు పని లేకుండా ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం కొనసాగించాలనేది మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక రంగంగా కూడా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పోచమ్మ దేవస్థానం కానీ, అక్కడ పోచమ్మ దేవస్థానం కానీ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు మరి విజయవంతంగా కొనసాగినాయి. ఇలాగే సాగించాలని వారికి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటాం. ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ తరఫున గ్రామశాఖ అధ్యక్షుని దీకొండ శంకరయ్య కత్తెర గుర్తుకే మన ఓటు.